వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ సినిమా సూపర్ స్టార్ యష్ నటించినటువంటి సినిమా మార్చి 19వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రాబోతోంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ప్రీ బిజినెస్ లెక్కలు ఫేక్ అనేటువంటిది. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ బిజినెస్ ఈ రేంజ్ లో అయింది, ఆ రేంజ్ లో అయింది అనేటువంటి వార్తలు మనం చూసాం, ఆ ప్రచారం మనం చూసాం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సినిమాని దిల్ రాజుకు చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఆ కంపెనీ 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది అనేటువంటి ప్రచారం మనం చూసాం. దిల్ రాజు కూడా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశామనేటువంటి మాటని ఆయన కూడా ఓపెన్ గా చెప్పడం చూసాం. ఈవెన్ కావాలంటే ఆ ట్రాన్సాక్షన్స్ కూడా నేను మీకు చూపిస్తాను చేసిన తర్వాత అని కూడా ఆయన మాట్లాడాడు. సో కాబట్టి ఆయనే అంత ఓపెన్ గా చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా 120 కోట్ల రూపాయల వాల్యూనే, ప్రీ బిజినెస్ వాల్యూనే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అని చాలా మంది నమ్మారు. అయితే ఇప్పుడు ఒక ప్రచారం వస్తూ ఉంది. ఇదంతా కూడా ఆ సినిమా మీద క్రేజ్ని పెంచడానికి, బజ్ని క్రియేట్ చేయడానికి, హైప్ పెంచడానికి, అలాగే థియేట్రికల్గా ఈ సినిమాని ఎవరైతే ప్రదర్శిస్తారో దిల్ రాజు దగ్గర నుంచి మెయిన్ ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎవరైతే కొనుగోలు చేయడానికి వస్తారో బయ్యర్స్, వాళ్ళ రేట్లు పెంచడం కోసమే ఈ హైప్ని, ఇలాంటి ప్రచారాన్ని ఆ టీము, సినిమా యూనిట్, ప్రత్యేకించి యష్కు సంబంధించినటువంటి టీము ఒక ప్రాపగాండా చేస్తూ ఉంది అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తుంది అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. అంటే 120 కోట్ల రూపాయలు పెట్టి 2 తెలుగు రాష్ట్రాలు కొన్నారు, అది నిజం కాదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. అది మరి ట్రోలర్స్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఇది 120 కోట్లు చేయదా అనేటువంటి సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే KGF 2 యష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల రూపాయల లోపలనే అది షేర్ని కలెక్ట్ చేసింది. మరి అలాంటప్పుడు 120 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాని ఎలా కొంటారు? అంటే ఈ సినిమాకి 120 కోట్ల రూపాయలకు మించి షేర్ రావాలి, అప్పుడే ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఆ పైన వచ్చేదే లాభం. మరి అంత రిస్క్ పెట్టి దిల్ రాజు ఎందుకు కొంటాడు అంటే అక్కడ మళ్ళీ ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది ఏంటంటే అందులో దిల్ రాజుకి ఏమి రిస్క్ లేదు, అది అంతా కూడా రిఫండబుల్ అమౌంటే. తను డబ్బులు కట్టినా కూడా ఆ అమౌంట్ గనక రాకపోతే, ఒకవేళ 120 కోట్ల రూపాయల షేర్ గనక రాకపోతే ఎంత వచ్చిందో, డ్యూ ఎంత ఉందో అదంతా కూడా తిరిగి దిల్ రాజుకు ప్రొడ్యూసర్స్ ఇచ్చేస్తారు. ఆ అగ్రిమెంట్ ప్రకారమే అది ఆయన 120 కోట్ల రూపాయలకి తీసుకున్నాడు అనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక దీంతో పాటు తమిళనాడుకు సంబంధించి కూడా అక్కడ 70 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా కొనుక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు అనేటువంటి మాట వినిపిస్తోంది. అది కూడా చాలా ఎగ్జాగరేటెడ్ అనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ నిపుణులు. ఇక్కడ 120 కోట్ల రూపాయలు అనేది ఎలా ఎగ్జాగరేటెడో, తమిళనాడు 70 కోట్ల రూపాయలు అనేది కూడా అంతే ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్. అవన్నీ కూడా అంత సీన్ లేదు టాక్సిక్కి అని ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా జరుగుతూ ఉంది. అలాగే మనం ఇదివరకు చెప్పిన 105 కోట్ల రూపాయల నుంచి 110 కోట్ల రూపాయలు పెట్టి ఓవర్సీస్లో ఈ సినిమా హక్కుల్ని దుబాయ్కి చెందినటువంటి ఫార్స్ ఫిలిమ్స్ 10,000 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అది. వాళ్ళు మినిమం 105 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఓవర్సీస్ హక్కులు కొనుగోలు చేశారు అనేది. ఇప్పుడు అది కూడా ఈ లెక్కను చూస్తే అది కూడా ఎగ్జాగరేటెడ్ ఫిగరే అనేటువంటి ఆ మాట వినిపిస్తూ ఉంది. మరి చూద్దాం, ఈ నిజంగా ఇది ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చింది ఇదన్నీ కూడా ఒక ఫేక్ లెక్కలతోటి అనవసరమైనటువంటి హైప్ని క్రియేట్ చేస్తూ ఉంది టాక్సిక్ టీము, ప్రత్యేకించి యష్ టీము. ఎందుకంటే ఆ సినిమాకి ఆ విధమైనటువంటి బజ్ పెంచితేనే రేట్లు వస్తాయి బయ్యర్స్ దగ్గర నుంచి అనేది. మరి ఇంకా పూర్తి స్థాయిలో ఈ సినిమా సంబంధించి బయ్యర్స్ దగ్గర నుంచి అన్ని ఏరియాలకి ఇంకా క్లోజ్ కాలేదు ఆ బిజినెస్ అనేది. సో దీనివల్ల ఇప్పుడు ఈ బజ్ వల్ల పొలోమ్ అని చెప్పేసి బయ్యర్స్ వచ్చి దిల్ రాజు దగ్గర నుంచి, అలాగే మిగతా ఏరియాల రాష్ట్రాలు ఎవరైతే కొనుగోలు చేశారో ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి వస్తారా లేదా, మరి ఏదైతే ఈ ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ఆ లెక్కలు చెప్తున్నారో అందులో నిజానికి అవి నిజమా లేదా ఫేకా, అతి త్వరలోనే ఆ వివరాలు కూడా
మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాటి గురించి మళ్ళీ మరోసారి మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.